Hi, hello. So I hope everyone is reading and studying very well. Reading is different from studying. ఓకే, చదవడం వేరు, అధ్యయనం చేయడం వేరు. మీరు మళ్ళీ ఇప్పుడు పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ మీద. అయితే ఓకే, టాపిక్లో వచ్చేసేద్దాము. అయితే ఏంటంటే మన నోట్స్లో కూడా ఈరోజు చెప్పబోయేది ఉంది. అవి కూడా నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను. ఏదంటే వెట్టి చాకిరీకి సంబంధించి క్లాస్ చెప్పుదాము. ఈ వెట్టి చాకిరీ క్లాస్ అనేది మరి ఎవరికి అంటే యూపీఎస్సి నుండి మొదలుకొని ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కానిస్టేబుల్, ఎస్ఐ ఏ ఎగ్జామ్లోనైనా ఉపయోగపడుతుంది. అదేంటంటే వెట్టి చాకిరీ. బాండెడ్ లేబర్. అయితే దీని గురించి మన టీఎస్పిఎస్సి ఎగ్జామ్లలో, మన ఏపీపీఎస్సి ఎగ్జామ్లలో, మన యూపీఎస్సిలో అడగడం జరిగిందా అంటే అడిగారు. మరి ఏమని అడిగారు అంటే నిర్వచనం మీద అడగొచ్చు, ఒకటి డెఫినిషన్ మీద అడగొచ్చు, రెండవది ఆర్టికల్ అండ్ యాక్ట్స్ ఇంప్లిమెంట్ అయింది ఎప్పుడని అడగచ్చు. ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందని అడగచ్చు. యాక్టులో అమల్లోకి వచ్చింది వేరు, 1976లో ఇంప్లిమెంట్ ఎప్పుడు చేశారు అన్నది వేరు, యాక్ట్ రూపొందించింది ఎప్పుడు అన్నది వేరు. ఇలా అడగవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము చూస్తే దీని రిలేటెడ్గా స్కీమ్స్ ఏంది, వివిధ వెట్టి చాకిరీ ఫామ్స్ లేదా రూపాలు, వెట్టి చాకిరీ యొక్క రూపాలు, బగేలా అంటే ఏంది, మరి తెలంగాణలో ఉంటే వెట్టి చాకిరీ ఏ విధంగా ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏ విధంగా ఉండే, బీహార్లో ఏమంటారు, వెస్ట్ బెంగాల్లో ఏమంటారు, యూపీలో ఏమంటారు, ఇలాంటి పేర్లతోని కూడా నేమ్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఏం అడగవచ్చు, దీని మీద రిలేటెడ్ స్కీమ్ అయింది కదా వెట్టి చాకిరీకి సంబంధించి. దీని మీద వెట్టి చాకిరీని విముక్తి చేయడానికి కోసం మరి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది, ఏ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది, మరి ఎవరు కృషి చేస్తున్నారు దీని నిర్మూలన కోసము, కృషి దేనికోసము, నిర్మూలన కోసము అని చెప్పేసి అడుగుతారు. సో దీని గురించి మనము డిస్కషన్ చేయబోతున్నాం. అయితే మరి టీజీపీఎస్సీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్లో కూడా ఒకటి అడిగారు. వెట్టి చాకిరీ యొక్క నిర్వచనం మీద, బాండెడ్ లేబర్ మీద అడిగిన ప్రశ్న ఏంటంటే మరి కనీస వేతనం తీసుకోకుండా, లేదంటే అసలే వేతనం తీసుకోకుండా, లేదా కనీస వేతనం చట్ట ప్రకారం వేతనం తీసుకోకుండా, లేదంటే అతి తక్కువ వేతనం ఇచ్చి పని చేయించడం, ఇలా అన్నీ సేమే అనిపించినాయి. చాలామంది మొదటిసారి ఎగ్జామ్ తెలంగాణలో నిర్వహించడము టీజీపీఎస్సీ, అప్పుడు కన్ఫ్యూజ్ కూడా అయినారు. సో ఇట్లాంటి మనకు అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, మరి వెట్టి చాకిరీ అనేది జమీందారీ వ్యవస్థ నుండి వచ్చిందని చెప్పొచ్చు. జమీందారీ వ్యవస్థ నుండి ఆరిజిన్ అయిందని చెప్తారు. ఎందుకంటే జమీందారీ వ్యవస్థలో తనను తాను ఒక ఓనర్గా భావించుకొని ఇతరులను పని చేయించుకోవాలంటే దబాయించి, ఒత్తిడికి గురి చేసి, వారి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత అప్పటిదప్పుడు వాళ్ళ తాత్కాలిక అవసరాలు నెరవేరుస్తూ ఎక్స్‌ప్లాయిటేషన్కు గురి చేయడము, అంటే వారిని మభ్యపెట్టి డబ్బు ఎరజూయించి వడ్డీ రూపంలో ఇచ్చి దానికి తిరిగి
బారు వడ్డీ చక్రవడ్డీ అంటూ రాసి ఇవ్వడము, అది తీర్చలేని పక్షంలో ఈ విధంగా ఏం చేస్తారు, పూర్తి కాలం కోసం పనిలో ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని ఒక వ్యక్తి చేసిన రుణానికి అతని భార్యను దినసరి కూలీలాగానో అతని పిల్లలను జీతగాళ్ళలాగానో పాలేగాళ్ళలాగానో ఒప్పంద పనికి కుదుర్చుకుంటారు. ఇది జనరల్గా మనకు గతంలో ఎన్నో సినిమాలలో కూడా చూసినాము. ఇది జమీందారీ వ్యవస్థలో కొన్ని సంవత్సరాలు ఈ విధంగా ఉండేది. వారికి ఉన్న ఆర్థిక స్తోమత, వారి రుణగ్రస్తత, ఇలాంటి అంశాలు దారితీసినాయి వెట్టి చాకిరికి. మరి తప్పదు, అక్కడ ప్రత్యామ్నాయ కూలీ లేనప్పుడు, నిజాయితీగా ఆ డబ్బులు చెల్లించలేనప్పుడు నిజంగా ఒక కూలీ, దినసరి సగటు కూలీ, సగటు మానవుడే నిజాయితీగా డబ్బు చెల్లిస్తాడు. అవసరమైతే ఈ విధంగా వెట్టి చాకిరికి లోనైనా చేస్తాడు. కానీ మళ్ళీ ఇంకా మనం చూస్తున్నాం ఎందరో ఎగవేతదారులు ఉన్నారు. పన్నుల నుంచి మొదలుకొని దేశానికి హవాలా మనీ, మళ్ళీ బ్యాంకులను టోకరా పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కూడా చూసినాం. కానీ ఒక సగటు కార్మికుడు, కూలి మాత్రం ఎప్పుడు కూడా తన జీవితంలో చనిపోయే వరకైనా రుణం తీరుస్తాడు. కానీ తీరుస్తాడు. జెండా మీద కాకి సచ్చేదాకా బాకీ అని గతంలో ఒక సామెత ఉండేది. చనిపోయినా కానీ చనిపోయే వరకు కూడా బాకీతో బతికేవాళ్ళు. అయితే మరి దీని గురించి మనము నిర్వచనం చెప్పుకుంటే, నిర్వచనం కనీస వేతనము కూడా ఇవ్వకుండా పని చేయించుకునే విధానాన్ని, కనీస వేతనం కూడా ఇవ్వకుండా పని చేయించుకునే విధానము, పని చేయించుకునే విధానం. అయితే దీన్నే వెట్టి చాకిరి అంటారు. వెట్టి చాకిరి సంబంధించి మనం చూసినట్లయితే మరి దీన్ని అధికారికంగా బెగార్ అనే పదంతో పిలుస్తున్నారు. బెగార్ అని కాన్స్టిట్యూషనల్ వర్డ్. దీనికి సంబంధించి ఆర్టికల్ 23లో పొందుపరచబడి ఉంది. బెగార్కి సంబంధించి ఆర్టికల్ 23లో మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరి అని చెప్పేసి మీరు చదువుకొని ఉంటారు మీ యొక్క పాలిటీలో, భారత రాజ్యాంగం గురించి అధ్యయనం చేసేటప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఈ వెట్టి చాకిరి నిషేధిత చట్టము మరియు ఎప్పుడొచ్చింది, చట్టం వచ్చేసి 1976లో వచ్చింది. 1976లో వచ్చింది. అయితే మరి దీనిని ఏమని పేరుతో పిలిచేవారు అంటే గతంలో బఘేలా, తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బఘేలా అనే పేరుతో, ముఖ్యంగా నిజాం కాలంలో బఘేలా పేరుతో పిలిచేవారు దీన్ని, బఘేలా పేరుతో. మరి మీర్ ఉస్మాన్ అలీ గారి కాలంలో, మీర్ ఉస్మాన్ అలీ కాలంలో వెట్టి చాకిరిని హాలీ లేదా బంధువా మజ్దూర్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో, ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో, ఉస్మాన్ అలీ కాలంలో హలీ లేదా ఏమని పిలుస్తారు, ఇంకొక పేరు బంధువా మజ్దూర్, బంధువా మజ్దూర్ అనే పేరుతో పిలవడం జరిగింది. ఏమని, హలీ, హోలీ కాదు, హలీ, బంధువా మజ్దూర్,
ఫోర్స్ఫుల్ లేబర్ లాగా కూడా అనుకోవచ్చు. ఈ 1920లో 7వ నిజాం 1920లో 1920వ సంవత్సరంలో వెట్టి చాకిరిని నిషేధించడం జరిగింది. 1920వ సంవత్సరంలో వెట్టి చాకిరిని నిషేధం చేయడము జరిగింది. 1920లో వెట్టి చాకిరిని నిషేధం చేయడము జరిగింది. అయితే మరి వెట్టి చాకిరికి సంబంధించి ఇక్కడ బఘేలా పద్ధతి లేదా పాలేర్లు లేదా జీతగాళ్ళ పద్ధతి అని అంటాం కదా, ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. బఘేలా పేరుతో లేదా పాలేర్లు అన్నా కానీ ఓనర్స్ కాదు, జీతగాళ్ళు అని అన్న అర్థం కిందనే వస్తుంది. పాలేర్లు, పాలేర్లు. నేను కూడా స్టార్టింగ్లో అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యా. పాలేర్లు అంటే ఓకే, పాలేరు అంటే ఓనర్ ఏమో అనుకునేవాళ్ళం, కానీ కాదు. భూస్వాముల నుండి డబ్బులు తీసుకొని సేవలు చేసే, ఆ భూమి కోసము సేవలు చేసేవారు, భూస్వాములకు సేవలు చేసేవారు. వారి ముఖ్యంగా పొలం పనులు, ఇంటి పనులు కూడా ప్రొద్దున 4 నుండి మొదలుకొని, 6 కాదు 7 కాదు, 4 నుండి మొదలుకొని. అయితే వీరికి ఖచ్చితంగా ఒక పని గంటలు అన్నట్టు ఉండవు. 24/7 పనిచేస్తూనే ఉంటారు. పర్సనల్ లైఫ్ కూడా అంతగా ఉండదు. అవసరమైతే ఆయన రాని రోజు ఆయన పిల్లలతోని కూడా చేయిస్తారు. ఆయన భార్య ఆయన వచ్చి చిన్న చిన్న పని అయినా చేసిపోవాలి, అలా ఉంటుండే. అయితే తల్లిదండ్రులు పిల్లలను అమ్ముకుంటే ఏం చేసేవారంటే దాన్ని మరి ఇది కట్టలేని వారు అప్పు చెల్లించలేని సందర్భంలో ఇంకొక వ్యవస్థ వచ్చింది. దాన్నే పర్వర్ద వ్యవస్థ. ఇది పర్వర్ద వ్యవస్థ. ఈ పర్వర్ద వ్యవస్థలో అప్పు చెల్లించలేని సందర్భంలో పిల్లలను అమ్ముకునే వ్యవస్థను లేదా విధానమును పర్వర్ద వ్యవస్థ అంటారు. దీని గురించి మన బుక్లో మీకు ఇవ్వడం జరిగింది. మీరు నాకు తెలిసి చాలామంది దీని గురించి వినలేని వాళ్ళు కూడా ఉండుంటారు. ఇది నోట్ చేసుకోండి. అయితే ఈ వ్యవస్థ గురించి భాటియా కమిషన్ 1951లో భాటియా కమిషన్ మరి దీని గురించి అధ్యయనం చేసి ఇలాంటి వ్యవస్థ ఉండకూడదు అని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరిగింది. దీని మీద స్ట్రిక్ట్గా వర్క్ చేయాలి అని చెప్పేసి ఈ పర్వర్ద వ్యవస్థ, పిల్లలను నమ్ముకోవడం గురించి ఎవరు భాటియా కమిషన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇదైన తర్వాత నిర్బంధలేమి అంటే నిర్బంధలేమి రూపంలో కూడా ఇది వెట్టి చాకిరి యొక్క ఒక రూపమే అని చెప్పవచ్చు. నిర్బంధలేమి అనేది ఎలా అంటే ఒక రైతు డైరెక్ట్గా అతని వర్క్ని దోచుకోవడం. మనం పండించిన పంటలో కొంత పంటను అతి తక్కువ ధరకు, ఈ క్రాప్లో అతి తక్కువ ధరకు ఆ యొక్క యజమానికి లేదా ప్రభుత్వానికి బలవంతంగా అమ్మడము, ఫోర్స్బుల్గా నిర్బంధలేమి. దీనినే ఏమంటారు? నిర్బంధలేమి అంటారు.
అమ్మకపోతే మనం చూసినాం కదా, ఉట్టిగానే తీసుకుపోతున్నారు ఇంకా చాకలాయలమ్మ దగ్గర అయితే. సో మరి దీనికి సంబంధించి ఇలా మనము చూసినాము. మరి వెట్టి చాకిరి పైన పరిశోధన చేసిన మన సామాజిక శాస్త్రవేత్త, మనం ఫస్ట్ యూనిట్లో ఇతని గురించి చెప్పుకున్నాము. మరి పరిశోధన చేసిన వాళ్ళు ఎవరంటే ఎస్సి శ్యామ్ చరణ్ దుబే. ఇతను వెట్టి చాకిరి మీద కూడా ఈ డిడ్ సమ్ రీసెర్చ్ ఆన్ బగేలా ఆర్ బాండెడ్ లేబర్ సిస్టమ్ రీసెర్చ్ చేసిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మరి వెట్టి చాకిరి గల పేర్లు ఏమున్నాయో చూద్దాం. ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ బాండెడ్ లేబర్. ఒకటి కేరళలో అదియా. ఓకే, వెట్టి చాకిరిని మనము కేరళలో ఏమని పిలుస్తున్నామని చెప్పాము. కేరళలో వెట్టి చాకిరిని ఏమని పిలుస్తున్నాము? అదియా పనియా కట్టునాయకన్. మీరే రాస్తూ ఉండండి. అదియా పనియా కట్టునాయకన్. ఓకే, తర్వాత ఒడిస్సాలో గోతి అనే పేరుతోని, తమిళనాడులో పాండియన్ అని పేరుతోని పాండియన్ అండ్ సుమంగలి తిత్తం అనే పేరుతోని సుమంగలి తిత్తం. అయితే గుజరాత్లో జీతం. మధ్యప్రదేశ్లో హాలీ కబాడీ. మధ్యప్రదేశ్లో కబాడీ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. రాజస్థాన్లో సగ్రి అనే పేరుతోని పిలుస్తున్నారు. దేన్ని? వెట్టి చాకిరీని ఏమని పిలుస్తున్నారు రాజస్థాన్లో? సగ్రి. బీహార్లో గనక చూసినట్లయితే బీహార్లో కమితియా జనౌరి. ఇవన్నీ మన పుస్తకంలో మీకోసం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కూడా డైరెక్ట్ రాసుకున్నా సరిపోతుంది. అయితే పశ్చిమ బెంగాల్లో బదౌన్ అనే పేరుతోని పిలుస్తున్నారు. మహారాష్ట్రలో బెగార్ వెట్ అని పేరుతోని పిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో కోల్దా, యూపీలో కోల్దా అనే పేరుతోని పిలుస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో జనమంజషి పేరుతో పిలుస్తున్నారు. సో ఇదండి వెట్టి చాకిరికి సంబంధించి ఏమేం పేరుతో. ఇంకోసారి కేరళలో అదియా పనియా కట్టనాయకన్. ఒడిస్సా గోతి. తమిళనాడు వచ్చేసి పాండియన్, సుమంగలి తిత్తం. గుజరాత్ జీతం అండ్ మధ్యప్రదేశ్ హాలీ కబాడీ. రాజస్థాన్ సగ్రి. బీహార్ కమితియా జనౌరి. పశ్చిమ బెంగాల్ బడౌన్ అండ్ మహారాష్ట్ర బెగార్ వెయిట్. ఉత్తరప్రదేశ్ కోల్దా. జమ్మూ కాశ్మీర్ జనమంజషి. ఇది దీనికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనము డిస్కస్ చేసుకునేది ఏది? బాండెడ్ లేబర్కి సంబంధించి ది బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976. సర్వే జన సుఖినో భవంతు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సర్వే భవంతు సుఖిన అని చెప్పేసి ఉంది. ఒక 2 చేతులు ఉన్నాయి, ఇలా సింబల్ ఉంది చూడండి, జస్ట్ లైక్ ఒక రేస్ వచ్చినట్టు. ఎవరు చెప్తున్నారు అది? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సర్వే భవంతు సుఖిన. బాండెడ్ లేబర్ సిస్టమ్ 1976లో. మరియు ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రిహాబిలిటేషన్ యాక్ట్
మాన్యువల్ స్కావెంజర్ ఏదైతే సఫాయి కర్మచారి సంబంధించి ఈ సఫాయి కర్మచారి నిషేధిత చట్టము 2013లో వచ్చింది. మరి ఏ ఏ పనులలో ఉన్నారు అంటే డిఫరెంట్ ఫార్మ్స్. చూడండి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ ఇండియా చెప్పిన దాని ప్రకారము ఇది ఎక్కడ ఉంది? హ్యూమన్ రైట్స్ కమిషన్ మనకు తెలిసే ఢిల్లీలో ఉంది. దీని ప్రకారం చూస్తే బాండెడ్ లేబర్ అనేది ఆర్టికల్ 23లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఆర్టికల్ 23 ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్లో ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ బెగార్ అండ్ అదర్ సిమిలర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ ఆర్ ప్రొహిబిటెడ్. ఓకే, అయితే మరి కంపల్సరీ సర్వీస్ అనో పబ్లిక్ పర్పస్ అనో ఏ విధంగానైనా సరే ఇట్లాంటివి వాళ్ళని ఒక జాతి వారిని ఒక కులం వారిని మనము వారితో పని చేయించడం అనేది తప్పు. ప్రత్యేకంగా అది ప్రజాసేవ పేరుతో ఇంకేదైనా పేరుతో మాన్యువల్ స్కావెంజింగ్ లేదంటే స్పిల్లేజ్ వర్క్ కోసము అందులో సెప్టిక్ ట్యాంకులు దిగి పని చేయించడం అమానవీయమైన చర్య అని చెప్పేసి రిలీజన్ బేస్డో క్యాస్ట్ బేస్డో క్లాస్ బేస్డో కూడా చేయించొద్దు. అయితే ఇక్కడ మిస్టర్ బాండేడ్ లేబర్ అంటే ఏందో ఒకసారి, డెట్ బాండేజ్ అండ్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ స్లేవరీ. రుణానికి సంబంధించి మనం చెప్పుకున్నదే ఇక్కడ ఇచ్చారు, వాళ్ళు చెప్పిందే మనం చెప్పినాము. అయితే దీంట్లో ఒక్కసారి చూడండి, గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ స్లేవరీ బట్ హ్యాస్ బీన్ పార్టిసిపేటెడ్ ఫర్ ఏజెస్. కొన్ని తరతరాలుగా ఇలాంటి దానికి మన వాళ్ళు వీరిని వెట్టి చాకిరికి గురి చేస్తున్నారు. అయితే తరతరాలుగా అంటే కూడా ఓకే, గురి చేస్తున్నారు తరతరాలుగా. మరి ఇందులో మోడర్న్ స్లేవరీ అనేది ఇట్ ఈస్ నోన్ యాజ్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ ద మోడర్న్ స్లేవరీ అండ్ ఈజ్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్ యాజ్ మోస్ట్ ఆఫ్ ద లేబర్స్ ఆర్ మేడ్ టు వర్క్ ఫర్ మ్యాక్సిమం టైం విత్ మినిమల్ పేమెంట్. తక్కువ వేతనం ఇచ్చి అని అన్నా కానీ కూడా కరెక్టే. మ్యాక్సిమం వర్క్ మ్యాక్సిమం టైము మినిమం పేమెంట్. ఫోర్స్డ్ వర్క్ బై ఎన్ ఎంప్లాయర్ ఫర్ ఏ ఫిక్స్డ్ టైం వితౌట్ బీయింగ్ పేడ్. అసలే ఏమాత్రము కూడా కొంచెం కూడా డబ్బు చెల్లించకుండా బంధితంగా కొంతకాలం వరకు చేయించినా కానీ దాన్ని కూడా వెట్టి చాకిరి అంటారు. ఇదే ఎగ్జామ్లో అడిగారు. చూడండి ఇంకోసారి, ఇట్ ఈస్ ఏ ఫోర్స్డ్ వర్క్ బై ఎన్ ఎంప్లాయర్ ఫర్ ఏ ఫిక్స్డ్ టైం వితౌట్ బీయింగ్ పేడ్ ఆఫెన్ యాజ్ ఎ వే ఆఫ్ రీపేయింగ్ డెబిట్. తను ఇచ్చే రుణాన్ని తిరిగి చెల్లించే వరకు. ఏ పర్సన్ బికమ్స్ ఏ బాండెడ్ లేబర్ వెన్ ఈజ్ ఆర్ హర్ లేబర్ ఈజ్ డిమాండెడ్ యాజ్ మీన్స్ టు రీపేమెంట్ ఫర్ ఏ లోన్. నువ్వు గతంలో తీసుకున్న రుణము. ఫోర్స్డ్ అనొచ్చు, బట్ మోస్ట్ ఫోర్స్డ్ లేబర్ ప్రాక్టీసెస్లలో కూడా ఇది వన్ ఆఫ్ ది ప్రాక్టీస్ ఏది అంటే బాండెడ్ లేబర్ అనేది ఆచారం అనేది వస్తుంది. వెదర్ దే ఇన్వాల్వ్ చిల్డ్రన్ ఆర్ అడల్ట్స్ ఆర్ ఆఫ్ బాండెడ్ లేబర్ ఇన్ నేచర్. వాళ్ళు ఎవరైనా సరే, బాలలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే బాండెడ్ లేబర్ కింద పరిగణిస్తాం. మరి 1976 యాక్ట్ అనేది సిస్టమ్ ఫోర్స్డ్ లేబర్ అండర్ విచ్ ఎ డెటార్ ఎంటర్స్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్ విత్ ద క్రెడిటార్ దట్ హీ వుడ్ రెండర్ సర్వీస్ టు హిమ్ ఐదర్ బై హిమ్సెల్ఫ్ ఆర్ త్రూ ఎనీ మెంబర్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ. అతను కావచ్చు, అతని యొక్క సంతానము, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా సరే నా రుణం చెల్లించే వరకు పని చేస్తానని చెప్పేసి చెప్పడము. అయితే దీంట్లో హింసాత్మకంగా కూడా పని చేయిస్తున్నారు. అతని ప్రొడక్ట్ని మార్కెట్లో అమ్ముకోకముందు వీళ్ళు తక్కువ ధరకు తీసుకోవడము. అయితే ఇండియన్ లేబర్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ 1930 ఫోర్స్డ్ ఆర్ కంపల్సరీ లేబర్ అంటే ఏంటంటే ఆల్ వర్క్ ఆర్ సర్వీస్ విచ్ ఈజ్ ఎగ్జాక్టెడ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అండర్ ద థ్రెట్ ఆఫ్ పెనాల్టీ అండ్ ఫర్ విచ్ ద పర్సన్ హ్యాజ్ నాట్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఆర్ ఆల్ సెల్ఫ్ వాలంటీర్లీ. స్వచ్ఛందంగా కాకుండా అతన్ని ఏదో ఒక రకంగా భయపెట్టో ఇంకేదో రకంగానో పని చేయించుకోవడాన్ని ఏమంటున్నాం మనము? వెట్టి చాకిరి అని చెప్పేసి అంటున్నాము. అయితే స్వచ్ఛందంగా కాకుండా అని ఉన్నట్లయితే అది కరెక్ట్ అన్నమాట. మరి దీంట్లో 1976 బాండెడ్ లేబర్ యాక్ట్లో ఏముంది? దీన్ని ఇల్లీగల్గా చేయడం జరిగింది. ఐడెంటిఫికేషన్ రిహాబిలిటేషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ చేయాలి. బాండెడ్ లేబర్ని ఐడెంటిఫికేషన్ చేయాలి, వారికి పునరావాసం స్కీమ్స్. మళ్ళీ పనిష్మెంట్ అనేది
బాండెడ్ లేబర్గా ఎవరైనా ఓనర్ చేస్తే ఆ ఓనర్కు 3 years ఫైన్ ఫర్ విత్ హోల్డింగ్ ఎనీ పర్సన్ ఫర్ ఫోర్స్ఫుల్ లేబర్ ఫైన్. మళ్ళీ ఇంకా వాళ్ళని అదేవిధంగా పని చేయిస్తూ ఉంటే వారికి 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఆ ఫోర్స్ఫుల్ లేబర్ గాను పెనాల్టీ వేస్తాము. ఎనీ ప్రాపర్టీ అటాచ్డ్ విత్ ద బాండెడ్ డెట్ స్టాండ్స్ ఫ్రీడ్ అండ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్. ఈ 1976 తర్వాత ఎవరైతే తిరిగి మళ్ళీ ఇలాంటి కార్యకలాపాలు పాల్పడుతున్నారో వారు రుణగ్రస్తుడి నుండి తీసుకున్న ఆదాయాన్ని ఏదైతే వాళ్ళ దగ్గర పెట్టుకున్న డాక్యుమెంట్లో వాళ్ళ ప్రాపర్టీను తిరిగి ఇచ్చేయాలి. అంటే ఫోర్స్ఫుల్గా చేస్తే ఎంప్లాయర్ కెన్ నాట్ ఎవిక్ట్ ద బాండెడ్ లేబర్స్ ఫ్రమ్ ద అకామిడేషన్ ప్రొవైడెడ్. బాండెడ్ లేబర్స్ ఫ్రమ్ ద అకామిడేషన్ ప్రొవైడెడ్. అయితే ఈ ఉద్యోగి వారిని నీవు ఇచ్చిన స్థలం నుండి వెళ్ళిపో, ఇప్పుడు నీకు పని లేదు అని చెప్పేసి అమానుషకంగా ఆయనను ఎల్లగొట్టి ఆయనను మొత్తానికే ఒక అనాథగా లేదంటే వాళ్ళ పిల్లల్ని కొనుక్కున్న తర్వాత మధ్యలో వదిలిపెట్టేసిన, అంటే కొనుక్కునే పరివర్ధ పద్ధతి కూడా ఉంది కదా, ఇట్లా అనేక రకాలుగా వస్తుంది ఇక్కడ ఎవిక్ట్ అని అంటే. మొత్తానికే అతన్ని పనిలో నుంచి తీసేస్తే మిగతా మళ్ళీ ఆయనకు పని అని దీన్ని ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో ఉంటుంది. సిచ్యువేషనల్ వర్క్ పర్ఫార్మ్డ్ బై బాండెడ్ లేబర్స్. బ్రిక్ కిల్న్ దేంట్లో మనం ఇటుకలు తయారు చేయడంలో, స్టోన్ క్వారింగ్, మైనింగ్లో, జరీ ఇండస్ట్రీలో, అగ్రికల్చర్లో, రైస్ మిల్లులలో, డొమెస్టిక్ స్లేవరీ, ఇంటిలో ఉండి నిర్బంధంగా, మెట్రోపాలిటన్ సిటీస్లలో ఎక్కువగా, కన్స్ట్రక్షన్ సైట్లలో. అయితే పాపం విజిబిలిటీ అనేది ఉండదు, వెంటిలేషన్ ఉండదు పని చేయించే ప్లేసులలో, ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, నో కంపెన్సేషన్ ఫర్ ద ఓవర్ టైమ్, వెరీ లో వేజెస్, నో మెడికల్ ఫెసిలిటీ. స్టోన్ క్వారింగ్, బ్రిక్ కిన్, జరీ ఇండస్ట్రీలో, కన్స్ట్రక్షన్ సైట్లో నేను కొన్ని రాష్ట్రాలవి కూడా వీడియోలు చూసినాను, చాలా బాధ అనిపించినాయి పాపం. లాస్ట్ ఇయర్ డిసెంబర్ జనవరిలో చీకటి గదిళ్ళల్లో చిన్న చిన్న పిల్లలతోని జరీ ఇండస్ట్రీస్లలో లేదా చేనేత కార్మికులాగా వాళ్ళు ఇట్లా కూర్చొని ఒక ప్లేస్లో చేనేత వర్క్ మగ్గం మీద చేసేటి కాకుండా ఇట్లా వేలాడదీసి పోగుల్ని అల్లుతూ ఉంటారు కదా, దాంట్లో ఘోరంగా పని చేయిస్తున్నారు డొమెస్టిక్ వర్క్లలో. ఇక్కడ అడ్వాన్స్ ఇవ్వడము అని అంటే వెదర్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్ ఆర్ పార్ట్లీ ఇన్ క్యాష్ ఆర్ పార్ట్లీ ఇన్ కైండ్ మేడ్ బై వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అనేది ఇక్కడ క్యాష్ అడ్వాన్స్ రూపంలో ఇవ్వడము. అగ్రిమెంట్ అనేది డెటార్కు క్రెడిటార్ మధ్య జరిగితే అగ్రిమెంట్ అనేది అది ఫోర్స్ఫుల్ లేబర్ కోసం జరిగితే అది కూడా దీని కిందనే వస్తుంది. మరి ఇంకా ఏమని పేరుతో పిలుస్తున్నాము? అది అమర్, బరమాసియా, బసాహియా, బెతో, బగేలా, చెరుమార్, గర్రుగలు, హలి, హారి, హర్వాలి, హర్వేల్, హోలియా, జానా, జీతా, కమియా, కుందిత్, ముండిట్ అని చెప్పేసి పిలుస్తున్నాము. కుతియా, లఖరి, మంజి, మట్, మునిష్ సిస్టమ్, నిత్ మజూర్, పాలేరు, పడియాలు, పన్నయిలాల్, సాగరి, సాంజీ, సంజవాట్, సేవక్, సెవకియా, సేరి, వెట్టి, ఇవన్నీ కూడా బాండెడ్ లేబర్ యొక్క పేర్లు. ఈ పేర్ల గురించి మీకు చూద్దామని చెప్పి తీస్తే ఇంత మంచి మెటీరియల్ మన గవర్నమెంట్ది కనిపించింది. ఇక్కడ పీనలైజింగ్ సెక్షన్స్ పనిషేబుల్గా ఉంటాయి బాండెడ్ లేబర్ది. 3 years అని చెప్పి చెప్పినాము. మనకు అవసరం ఉన్నది ఇంత సరిపోతుంది. ఓకే, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అనేది కూడా సెక్షన్ 11 to 13 దాంట్లో ఏమని చెప్తుందంటే ఎగ్జాస్టివ్ ప్రొవిజన్స్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్. బాండెడ్ లేబర్గా ఉన్న మాన్యువల్ స్కావెంజర్స్ కూడా వర్తిస్తుంది ఇది. మాన్యువల్ స్కావెంజర్ యాక్ట్లోని సెక్షన్ 11 to 13 ప్రకారము రిహాబిలిటేషన్ గురించి ఇక్కడ వివరిస్తుంది. రిహాబిలిటేషన్ అనేది మనది ఈ టాపిక్లో లేకపోయినా దీనితో రిలేటెడ్గా ఉన్నదని ఇది ఇక్కడ ఇవ్వడము జరిగింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అనేది ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి.
అథారిటీస్ ఫర్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ యాక్ట్ సంబంధించి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లేదా డిస్ట్రిక్ట్ కన్సర్న్ రెస్పాన్సిబుల్ పర్సనే రిహాబిలిటేషన్ యాక్ట్కి సంబంధించి ఫైనల్ అధికారిగా ఉంటారు. అతని కింద సబార్డినేట్గా మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు. సో ఇది మాన్యువల్ స్కావెంజర్ కూడా జస్ట్ ఇందులో వచ్చింది కాబట్టి చెప్తున్నాము. మాన్యువల్ స్కావెంజర్ హక్కుల గురించి మానవ హక్కుల వాళ్ళు పోరాటం చేయడము. అయితే దీంట్లో ప్రతిదీ మనము నేరపూరితంగానే చూస్తాము. మాన్యువల్ స్కావెంజింగ్ని దానిలోని ఏదైనా ఒక చిన్న అంశంని పట్టుకొని ఒక వ్యక్తి మీద కేసు వేయచ్చు. అంత స్ట్రిక్ట్ లాస్, అందులోని ఒక్కొక్క సెక్షన్ అనేక రకాల మాన్యువల్ స్కావెంజ్ గురించి చెప్పడం అనేది జరిగింది. సో ఇది మాన్యువల్ స్కావెంజింగ్ గురించి డిస్కషన్ చేసుకున్నాము. అయితే ఈ వెట్టి చాకిరీ గురించి మనము ప్రారంభంలో డిస్కస్ చేసుకుందామని చెప్పినాము. వెట్టి చాకిరీని అక్టోబర్ 24, 1975లో ఏం చేశారు అన్నది ఒక్కసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసి ఆర్డినెన్స్ జారీ చేస్తే అక్టోబర్ 25 రోజు 1975లోనే, మనం 76 అనట్లేదు, దీని ప్రకారము ఈ చట్టము కాకుండా ఏది ఆర్డినెన్స్ మాత్రమే అమల్లోకి వచ్చింది. ఇక్కడ చూడండి, ఆర్డినెన్స్ మాత్రమే అమలులోకి వచ్చింది అని ఎలా చెప్తున్నాము? అమల్లోకి అంటే ఆర్డినెన్స్ను ఉపయోగించుకొని కేసు వేసిండ్లు. వెట్టి చాకిరీకి సంబంధించిన మొదటిసారిగా చట్ట ప్రకారము కేసు వేయడం జరిగింది. చట్ట ప్రకారము కేసులు వేసి వాళ్ళని శిక్షించడం జరిగింది. అందుకోసమే అంటున్నాం. కానీ ఈ చట్టాన్ని మాత్రం ఈ ఆర్డినెన్స్ని చట్టముగా ఫైనల్ యాక్ట్గా 1976లో రూపొందించారు. 1976లో రూపొందించారు. మరి దీని యొక్క ఇంప్లిమెంటింగ్ చేయడం మాత్రము రాష్ట్రాల బాధ్యత. దీన్ని ఇంప్లిమెంట్ చేయడము రాష్ట్రాల బాధ్యత. మరి దీనిలోని సెక్షన్ 4 ప్రకారము వెట్టి చాకిరీ వ్యవస్థను నిషేధించడం అయింది. ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారము వెట్టి చాకిరీ వ్యవస్థని నిషేధించడం అనేది జరిగింది. సో ఇదే మనము అక్టోబర్ 24, 25 ఆర్డినెన్స్ మాత్రమే 1975లో 1976లో చట్టరూపము దాల్చినది. రైట్, ఇది అయిందా? తర్వాత మరి దీన్ని నిర్మూలించేందుకోసం జిల్లా విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. దీనిలోని సెక్షన్ 13 ప్రకారం ఈ జిల్లా విజిలెన్స్ కమిటీకి మరి ఎవరు హెడ్ ఉంటారు? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు, జిల్లా కలెక్టర్ గారే ఈ విజిలెన్స్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారి చేత ఎంపిక కాబడ్డ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన 3 సభ్యులు, జిల్లాకు చెందిన 2 సంఘ సేవకులు, గ్రామీణాభివృద్ధి రంగానికి చెందిన 3 వ్యక్తులు, ఆ తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అవగాహన కలిగి ఉన్నవారు, ఈ విధంగా 5 ఉంటారు. అయితే 3 సంవత్సరాల జైలు శిక్ష అన్నాము, 2000 వరకు జరిమానా అని కూడా చెప్పడం జరిగింది. మరి దీని ప్రకారం మనం చూసినట్లయితే వెట్టి చాకిరీకి సంబంధించి దీన్ని ఒక్కోసారి వెట్టి చాకిరీకి బాధితులకు జిల్లా కలెక్టరు 3 లక్షల రూపాయలు పునరావాసం కింద సహాయం కింద ఇమ్మీడియట్గా అప్పటిదప్పుడే ఇచ్చే అధికారం కూడా తనకు కలిగి ఉంది. అయితే 2008 సంవత్సరంలోనే అంతర్జాతీయ కార్మిక సంక్షేమ శాఖ వారు వెట్టి చాకిరీకి లోనయ్యేందుకోసము మనము ఇట్లాంటి వెట్టి చాకిరీని తగ్గించాలి అని చెప్పేసి వారికి కొన్ని రకాల పథకాలను రూపొందించడము జరిగింది. అందుకోసము ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే స్వచ్ఛంద సంస్థలకు వెట్టి చాకిరీ లోనైన వారికి అలాంటి బాధితులకు పునరావాసం కల్పించండి అని చెప్పేసి, మీరు కూడా మాతోని భాగస్వామ్యంగా అండి అని చెప్పేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ రూపంలో ఎన్జిఓలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇస్తున్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఎన్జిఓలకు
ఎన్జిఓలకు ఏమి ఇస్తున్నాయి, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ రూపంలో సహాయం కూడా అందిస్తున్నాయి. సో ఇది అండి దీనికి సంబంధించి. అయితే డిసెంబర్ 2ని ఐక్యరాజ్య సమితి వారు అంతర్జాతీయ బానిస నిర్మూలన దినోత్సవంగా జరుపుతారు. డిసెంబర్ 2ని అంతర్జాతీయ బానిస నిర్మూలన దినోత్సవంగా జరుపుతారు. డిసెంబర్ 2 గురించి చెప్పుకుంటున్నాము. అంతర్జాతీయ బానిస నిర్మూలన దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ ది అబాలిషన్ ఆఫ్ స్లేవరీ, ఎప్పుడు 2 అక్టోబర్లో రావడం అనేది జరిగింది. 2 అక్టోబర్లో 2 డిసెంబర్ రోజు 2 డిసెంబర్ రోజు రావడం అనేది జరిగింది. బానిసల్లాగా ప్రపంచ దేశాల్లో కూడా ఈ బానిసత్వం అనేది ఉంది. చూడండి పాపం. ఇది ఐక్యరాజ్య సమితి వాళ్ళు తీసిన పిక్చర్. ఎక్కడ అంటే ఒక మైన్, బుర్కినా ఫాసోలో ఒక మైన్లో తీసిన ఫోటో. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది 2021లో అంతర్జాతీయంగా 10,000 మంది కంటే ఎక్కువ ఆధునిక బానిసత్వంలో మగ్గిపోతున్నారు. ఎందరూ 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది. ఇది మనము అఫీషియల్గా ఇప్పటి వరకున్న ఇన్ఫర్మేషన్ అండి. 50 ఫర్ ఫ్రీడమ్ క్యాంపెయిన్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అబాలిషన్కి సంబంధించి దీన్ని ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏదైతే 1949లో రిజల్యూషన్ చేసినలో ఈ బానిస వ్యవస్థను, దాని గురించి ఇంకా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ఈ దినాన్ని అంతర్జాతీయ బానిస దినోత్సవం లాగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించారు. సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ కావచ్చు, చైల్డ్ లేబర్ కావచ్చు, ఫోర్స్డ్ మ్యారేజ్ కూడా దీని కింద వస్తుంది. ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ యూజ్డ్ ఇన్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఫోర్స్డ్గా తీసుకెళ్ళి వాళ్ళతోని తగాదాలలో, గొడవలలో ఇన్వాల్వ్ చేయించడము, స్టోన్ పెల్టింగ్ లాంటి దాంట్లో. మరి మోడర్న్ ఫామ్లో చూసినట్లయితే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొత్తగా మనం చూసినట్లయితే స్లేవరీ దట్ ఆర్ ట్రెడిషనల్ బిలీఫ్స్, కస్టమ్స్తో పాటు లాంగ్ స్టాండింగ్ డిస్క్రిమినేషన్, మోస్ట్ వల్నరేబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళని డిస్క్రిమినేషన్ గురి చేయడము, లో క్యాస్ట్ అనడము, ట్రైబల్స్నో, మైనారిటీస్నో, ఇండిజినస్ పీపుల్నో బానిసలుగా చేసి వాళ్ళతోని వర్క్ చేయించడము. అది ఎలాంటి వర్క్ అంటే మైగ్రెంట్ వర్కర్స్ రూపంలో, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ రూపంలో, డొమెస్టిక్ సర్విట్యూడ్ గృహాలలో పనిచేయించడము, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లలో, గార్మెంట్ ఇండస్ట్రీస్లలో, అగ్రికల్చర్ సెక్టార్లలో, ప్రాస్టిట్యూషన్లో పని చేయించడము. సో ఇది బాండెడ్ లేబర్ నుంచి విముక్తి పొందిన వాళ్ళకు సంబంధించినవి ఉన్నాయి. చైల్డ్ లేబర్ గాను, ట్రాఫికింగ్లో కావచ్చు. సో ఈ విధంగా అనేక రూపాలలో మనం చూసినట్లయితే ఫోర్స్డ్ లేబర్, కార్టూనిస్ట్ ఏ విధంగా చేస్తారంటే వీళ్ళతోని జరీ ఇండస్ట్రీస్లలో. ఓకే, సో ఇదండి ఫోర్స్డ్ లేబర్కి సంబంధించి. అయితే 2023లో ఈ థీమ్కు ఏమని థీమ్ ఉందంటే, ఫైటింగ్ స్లావరీ లెగసీ ఆఫ్ రేసిజం త్రూ ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్. ఒకసారి రాసుకోండి. 2023 సంవత్సరానికి థీమ్ ఏంటంటే, ఫైటింగ్ స్లేవరీ లెగసీ ఆఫ్ రేసిజం త్రూ ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్. ఇంకోసారి ఐ రిపీట్, December 2, 2023 యొక్క థీమ్ ఏంది? ఫైటింగ్ స్లావరీ లెగసీ ఆఫ్ రేసిజం త్రూ ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్ అనేది దీనికి సంబంధించిన థీమ్ అండి. ఓకే, దీని తర్వాత మనం చూసినట్లయితే మరి వెట్టి చాకిరికి సంబంధించి ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే అది మనం వెట్టి చాకిరి గురించి చెప్పుకోవాల్సిన అంశాలలో మరి వెట్టి చాకిరికి సంబంధించి కొలనుపాకలో గతంలో ఆరుట్ల రామారెడ్డి, ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి నవాబ్ తురుబ్ యార్జంగ్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మరి బెల్లంకొండ లింగయ్య కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవన్నీ మీకు తెలంగాణ హిస్టరీలో వస్తాయి. మరి రాజంపేట సంస్థానంలో 25 గ్రామాల వారు
విసునూరు, జనగాము గ్రామాల వారు రాపాక రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా రాజంపేట సంస్థానంలో పోరాటం చేసిన వారు. రాపాక రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా రాజంపేట సంస్థానంలో. మరి కంఠాత్మకూరు గడి లేదా దీన్ని నల్గొండ అంటారు ఇక్కడ. పింగళ ప్రతాప్ రెడ్డి అనే భూస్వామి వెట్టి చాకిరి చేయించేవాడని మనకు పుస్తకాలలో ఉంది. షేక్ బందగి కూడా విష్ణూరి దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడినందుకు అతన్ని చంపివేయడం జరిగింది. ఇతని పేరు మీద మనకు షేక్ బందగి పేరు మీదనే మా భూమి అనే సినిమా వచ్చింది. మా భూమి అనే సినిమా రావడానికి కారణమైన సంఘటన షేక్ బందగి. ఈ షేక్ బందగి మా భూమి అనే సినిమా రావడానికి కారణమైన సంఘటన షేక్ బందగి గారిని చంపివేయడం జరిగింది. ఈ షేక్ బందగిని చంపివేయడం వల్ల అతని పేరు మీద మా భూమి. మరి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారి తరఫున అనేక ఉద్యమ రూపాలలో, చర్చల రూపంలో, తీర్మానాల రూపంలో వెట్టి చాకిరిని నిషేధించింది. మరి హైదరాబాద్ రాష్ట్రంలో 1923లో వెట్టి చాకిరిని రద్దు చేయండి అని విజ్ఞప్తి చేసిండ్రు. మరి దీనికి సంబంధించి బఘేలా నియంత్రణ చట్టం అనేది 1943లో వచ్చింది. నిజాం కాలంలో బఘేలా నియంత్రణ చట్టం అనేది బఘేలా నియంత్రణ చట్టం అనేది ఎప్పుడొచ్చింది? 1943లో వచ్చింది. 1976లో వచ్చిన చట్టాన్ని మళ్ళీ 1976లో చట్టం వచ్చిందనగా దాన్ని 1985లో సవరించాము. ఎక్కడ? నిజాం కాలంలో అనే కాదు, ఇక టోటల్ ఓవరాల్గా 3 నెలల జైలు శిక్ష మరియు చిన్న చిన్న వాటికి 10,000 రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ 1985లో సవరించిన దాని ప్రకారం చిన్న చిన్న బంధిత కార్మిక వ్యవస్థలకు, అంటే మొత్తం పర్మనెంట్ బాండెడ్ లేబర్ కాకుండా చిన్న చిన్న బంధిత వ్యవస్థల్లో కూడా మనము చూసినట్లయితే ఏ విధంగా దాన్ని తీసుకోవచ్చు అంటే మనము 1985 ప్రకారము 3 నెలల జైలు శిక్ష, 10,000 జరిమానా. మరి వెట్టి చాకిరీ గురించి అధ్యయనం చేసిన కమిటీలో ఎస్ఆర్ శంకరన్ కమిటీ. ఎస్ఆర్ శంకరన్ గారు ఫేమస్ ఐఏఎస్ ఆఫీసర్. ఎస్ఆర్ శంకరన్ కమిటీ వెట్టి చాకిరీ గురించి అధ్యయనం చేసిన కమిటీ ఏదంటే ఎస్ఆర్ శంకరన్ కమిటీ. వెట్టి చాకిరీ మీద వచ్చిన నవల ఏది అని అడగవచ్చు. వెట్టి చాకిరీ మీద నవల ప్రజల మనిషి అనే నవల. ప్రజల మనిషి అనే నవల వచ్చింది. మా భూమి అనేది నాటకం కూడా ఉండే, మా భూమి అనేది కూడా సినిమా కూడా వచ్చింది. మా భూమి అనే సినిమా మీరు చూసినట్లయితే దీన్ని మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టినాను. మా భూమి మన భూమి మా భూమి నేడే విడుదల. మా భూమి అనే మూవీ కూడా రావడం జరిగింది. ఆ దొరలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా స్వాగతం పలకాలి, వాళ్ళ ముందర తల వంచుకొని ఉండాలి, తల ఎత్తి కూడా ఉండకూడదని చెప్పేసి, సో ఇలాంటి తల ఎత్తుకొని కూడా తిరగకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుండే. చెప్పులు కూడా వదిలిపెట్టి వాళ్ళకు నమస్కారం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుండే. ఇలాంటిది మనము సినిమాలో చూసినాము. రియల్ లైఫ్లో కూడా మన ఫాదర్ వాళ్ళు కూడా చూసి ఉంటారు. మన ఫాదర్ వాళ్ళు కూడా, మన తాతయ్య వాళ్ళు కూడా అనేకము చూసి ఉంటారు ఇలాంటి సమస్యలు అనేటివి. ఇలాంటి సమస్యలకు ఇప్పుడు విముక్తి పలకాల్సింది. ఇంకా ఇట్లాంటి ఏమన్నా ఎక్కడైనా కనిపిస్తే మీరు కూడా ఈ కేసుని వినియోగించి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీదనే ఆధారపడి ఉంది.